నవంబర్ నెల వచ్చేసింది. పవిత్రమైన కార్తీక మాసం కూడా ఈ నెలలోనే ఉంది. వాతావరణం చల్లగా, మనసు ప్రశాంతంగా అనిపించే ఈ సమయంలో మన రాశికి ఈ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. జ్యోతిష్యం అంటే భయపడాల్సిన విషయం కాదు. ఇది మనకు ఒక రకమైన గైడెన్స్ లాంటిది. రాబోయే రోజుల్లో ఏ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను మనం వాడుకోవాలి అని చెప్పే ఒక సూచన మాత్రమే. మొదటగా తులారాశి అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. మీ నక్షత్రం చిత్తా అయ్యుండి అది 3వ లేదా 4వ పాదంలో పుట్టినవారు, లేదా మీది స్వాతి నక్షత్రం లేదా విశాఖ నక్షత్రంలో 1, 2 లేదా 3వ పాదంలో పుట్టినవారైతే మీరు తులారాశి కిందకి వస్తారు. ఈ నవంబర్ నెలలో గ్రహాల సంచారం అంటే ముఖ్యమైన ప్లానెట్స్ వాళ్ల పొజిషన్స్ మార్చుకోవడం వల్ల తులారాశి వారికి చాలా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో తులారాశి వారికి గ్రహాల సపోర్ట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు, శుక్రుడు, శని మరియు కేతువు లాంటి ముఖ్యమైన గ్రహాలు మీకు ఎంతో మేలు చేసే స్థానాల్లో ఉన్నాయి. ఇది మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా గురువు లేదా బృహస్పతి మీ రాశికి 10వ ఇంట్లో ఉండటమనేది ఒక పెద్ద వరం. 10వ ఇంట్లో మీ పనికి, ఉద్యోగానికి, సమాజంలో మీ గౌరవానికి సంబంధించింది. అక్కడ దైవానుగ్రహమున్న గురువు ఉండటం వల్ల మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ ఆఫీస్లో మీ బాస్లు, పై అధికారులు మిమ్మల్ని గమనిస్తారు. మీ పనికి తగిన ప్రశంసలు దక్కుతాయి. ఇది మీ కెరీర్కి చాలా ప్లస్ పాయింట్. ఇక శని మరియు రాహువు ఈ 2 బలమైన గ్రహాలు మీ రాశికి 6వ ఇంట్లో ఉన్నాయి. 6వ ఇల్లు అంటే రోగం, రుణం, శత్రువుల స్థానం అంటారు. ఇక్కడ శని, రాహువు లాంటి గట్టి గ్రహాలు ఉండటం వల్ల మీకు ఒక రకమైన ప్రొటెక్షన్ లభిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు అంటే ఆఫీస్లో మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు లేదా మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు వారంతట వారే సైలెంట్ అయిపోతారు. మీ ముందు నిలబడే ధైర్యం వారికి ఉండదు. అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. పాత అప్పులు తీర్చడానికి కావలసిన డబ్బు మీకు సమకూరుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, కేతువు మీ రాశికి 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది లాభస్థానం అంటే మీకు డబ్బు, లాభాలు వచ్చే ఇల్లు. ఇక్కడ కేతువు ఉండటం వల్ల మీకు అనుకోని దారుల నుండి డబ్బు వస్తుంది. మీరు ఊహించని లాభాలు గడుస్తారు. కొంతమందికి స్పిరిచువల్గా అంటే దైవచింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. అయితే కుజుడు లేదా అంగారకుడు మాత్రం ఈ నెలలో మీకు సగం మంచి, సగం చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కుజుడు అంటే మనలోని ఎనర్జీ, కోపం, ధైర్యం. ఇది కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం లేదా అనవసరంగా కోపడతాం. అందుకే ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ప్రొఫెషన్ అంటే మీ ఉద్యోగం, వ్యాపారం లేదా మీరు చేసే పని గురించి మాట్లాడుకుందాం. ఈ నవంబర్ నెలలో తులారాశి వారికి ఒకే ఒక్క మాట వర్తిస్తుంది: శ్రమ ఏవ జయతే. అంటే మీ కష్టం మాత్రమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. సులభంగా ఏదీ రాదు, కానీ మీరు కష్టపడితే మాత్రం దానికి 100 రెట్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ పని మీద పూర్తి ఫోకస్ పెట్టాల్సిన సమయం ఇది. చిన్న చిన్న పర్యాయధానాలు అంటే మొబైల్ చూడటం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించటం లాంటివి పక్కన పెట్టాలి. మీరు చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడితే మీరు అనుకున్న టార్గెట్లను చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ హార్డ్ వర్క్ని మీ బాసులు ఖచ్చితంగా గుర్తిస్తారు. చాలా రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో ఒక మంచి వార్త వినే అవకాశం బలంగా ఉంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పులు రావచ్చు. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశముంది. లేదా కొంతమందికి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి జీతంతో వేరే కంపెనీ నుండి ఆఫర్ రావచ్చు. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు కొత్త పని మొదలుపెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఎదురుకావచ్చు. కానీ శని, రాహువు 6వ ఇంట్లో బలంగా ఉండటం వల్ల ఆ అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు. వ్యాపారం చేసేవాళ్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడి ప్రభావం వల్ల మీరు కొత్త డీల్స్ విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
అన్ని కాగితాలు సరిగ్గా చూసుకున్న తరువాతే ఏ పని అయినా మొదలుపెట్టండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగవద్దు. నిదానమే ప్రధానం అనే మాటను ఈ నెల మొత్తం గుర్తుపెట్టుకోవాలి. నెమ్మదిగా ఆలోచించి అడుగు వేస్తే వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూస్తారు. డబ్బు విషయానికి వస్తే ఈ నెలలో మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే మంచి జరుగుతుంది, కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. లాభస్థానంలో కేతువు ఉండటం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి లేదా ఇతర మార్గాల నుండి కూడా మీకు డబ్బు అందుతుంది. డబ్బుకి లోటు ఉండదు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర. మీకు ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన వస్తువులు కొనడం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు కావడం లేదా శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడం లాంటివి జరగవచ్చు. అందుకే ఈ నెలలో మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఖర్చుల మీద కంట్రోల్. మీకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని వెంటనే సేవింగ్స్లోకి మార్చండి. ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఏది అవసరమో ఏది అనవసరమో 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టండి. ఇలా చెయ్యడం వల్ల నెల చివరి నాటికి మీరు మంచి మొత్తంలో డబ్బును మిగిల్చుకోగలుగుతారు. ఈ నెలలో ఉన్న ఒక అతిపెద్ద శుభవార్త ఏమిటంటే అప్పుల నుండి బయటపడటం. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత లోన్స్, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు తీర్చడానికి ఇది సరైన సమయం. మీ అప్పుల భారం చాలా వరకు తగ్గిపోయి మీరు మానసికంగా ప్రశాంతంగా ఫీలవుతారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే ఇది చాలా అద్భుతమైన సమయం. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా ఉన్న పాత ఇల్లును అమ్మాలన్నా లేదా ఒక స్థలం కొనాలన్నా ఈ నెలలో పనులు చాలా వేగంగా, అనుకూలంగా జరుగుతాయి. ఆస్తికి సంబంధించిన పత్రాలు లేదా ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మీ ఆస్తుల విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో మీ ఆరోగ్యం కన్నా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు లేదా పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. వాటిని అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మీరు కూడా పని ఒత్తిడి వల్ల కొంచెం అలసిపోయినట్లు ఫీలవ్వచ్చు. కాబట్టి మంచి ఆహారం, తగినంత నిద్ర చాలా అవసరం. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో అందరినీ సంతోషపెట్టే ఒక మంచి శుభవార్త మీరు ఈ నెలలో వింటారు. అది మీ పిల్లల చదువుకు సంబంధించి కావచ్చు లేదా ఇంట్లో ఒక పెళ్లి సంబంధం కుదరడం కావచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. మీకు దగ్గరి వాళ్ళు అంటే మీ ఆత్మీయులు, మంచి స్నేహితులు లేదా మీ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాలు ఈ నెలలో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహా తప్పకుండా తీసుకోండి. వారి అనుభవం మీకు తప్పు జరగకుండా కాపాడుతుంది. సమాజంలో మీకు మంచి పేరు, గౌరవం లభిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్లు 6వ ఇంట్లో ఉన్న శని, రాహువుల వల్ల మీ శత్రువులు మీ దరిదాపులోకి కూడా రారు. ఆఫీస్లో అయినా బయట అయినా మిమ్మల్ని విమర్శించేవాళ్లు కూడా ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెడతారు. పాత గొడవలు, మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి సమయం. వారికి మంచి పేరు లేదా ఏదైనా చిన్న పదవి కూడా లభించే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఆగారాల మీద జాగ్రత్త పెట్టండి. బయటకి తిన్న ఆహారం లేదా జంక్ ఫుడ్ తగ్గించటం మంచిది. మీకు కానీ లేదా కుటుంబ సభ్యులకు అలర్జీ ఉన్న ఆహారం వెంటనే మానేయండి. జంక్ ఫుడ్, షుగర్ బదులుగా మంచి ఫలాలు, చేకరు ఆకులు, పూర్తి ధాన్యాలు, త్రుస్తుల ఆహారం తీసుకోండి. వ్యాయామం కూడా చెయ్యండి. ముఖ చిత్తతని మేలు జరుగుతుంది. ఈ నెలలో తులారాశి వారికి ఉన్న మరో పెద్ద బలం ఏమిటంటే వారికి లభించే ఆధ్యాత్మిక మార్గదర్శనం. మీకొక మంచి గురువు లేదా ఒక పెద్ద మనిషి తారసపరవచ్చు. వారి మాటలు, వారి సలహాలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతాయి. మీరు చాలా కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలకు వారి ద్వారా జవాబులు దొరుకుతాయి. మీకు దేవుడి మీద భక్తి, నమ్మకం పెరుగుతాయి. పూజలు, ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా, బలంగా తయారవుతుంది. ఈ ఆధ్యాత్మిక బలమనేది మీరు మీ పనిలో ఎదురయ్యే ఒత్తిడిని లేదా డబ్బు విషయంలో వచ్చే ఆందోళనను తట్టుకోవడానికి ఒక కవచంలా పనిచేస్తుంది. మీరు మానసికంగా చాలా ధైర్యంగా, స్థిరంగా ఉంటారు. మీరు చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాల బలం బాగున్నప్పటికీ ఆ మంచి ఫలితాలు ఇంకా పెరగడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి కొన్ని సింపుల్ పరిహారాలు చెయ్యడం చాలా మంచిది. హనుమాన్ స్తోత్రం మరియు గణపతి అష్టోత్తరం. ఈ నెలలో కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్రం చదవడం వల్ల మీకు తెలియని ధైర్యం, బలం వస్తాయి. అలాగే మీరు మొదలుపెట్టే పనులలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండటానికి ప్రతిరోజు గణపతి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. ఆవులకు ఆహారం. గురువు బలం ఇంకా పెరగడానికి ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని తలచుకుని దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు గడ్డి, అరటిపండ్లు లేదా ఏదైనా ఆహారం మీ చేత్తో పెట్టండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి, కుటుంబంలో శాంతి ఉంటుంది. మొత్తం మీద చూస్తే తులారాశివారికి ఈ నవంబర్ 2025 నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది. కానీ ఈ అద్భుతమనేది మీ కష్టం మీద, మీ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడితే దేనికి లోటు ఉండదు. మీరు చెయ్యాల్సిందల్లా మీ పని మీద పూర్తి ఫోకస్ పెట్టడం, ఖర్చులను కంట్రోల్ చేసుకోవడం మరియు దేవుడి మీద నమ్మకం ఉంచడం. ఈ 3 పాటిస్తే ఈ నెలలో మీకు తిరుగు ఉండదు. మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ అధ్యాయం మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.